లకు గొప్ప వెలుగును ప్రభువు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వాక్య భాగం ఏమని సెలవిస్తా ఉన్నదండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడు లజ్జింపక పోయెను. నీవు దేవుని వైపు చూడటానికి, దేవుని సన్నిధానముకు రావటానికి నీవు ఆసక్తిని గనక కలిగి ఉన్నప్పుడు, నీవు ఆశను కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒక వెలుగు సంబంధులుగా ఆయన చేయటానికి ఇష్టపడతాడు. అందుకే మరి క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయించింది కదండి, ఆకాశంలో ఒక తార ఉదయించింది, అంటే ఒక గొప్ప వెలుగు ఇక లోకంలోనికి వచ్చింది. నీవు దేవుని వైపు చూసినట్లయితే, యేసు వైపు చూస్తే నీ ప్రతి భారము తీసివేయబడిద్ది, నీ ప్రతి ఒక్క ఇబ్బంది అది తొలగివేయబడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, ఇదిగో వారు దేవుని వైపు చూచినప్పుడు వారికి ఏం కలిగిందంట, వెలుగు కలిగింది. చాలామంది ఏమని ఆలోచన చేస్తూ ఉంటారంటే, చాలామంది పరిస్థితులు ఎట్లాగుంటాయంటే ప్రతికూలంగా అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అప్పుడు ఏమని ఆలోచన చేస్తారయ్యో నేను ఒంటరిగా ఉంటే బాగుంటుంది, నేను ఎవరితో మాట్లాడకుండా నా సమయాన్ని నేనే ఒంటరిగా గడిపితే బాగుంటుంది, నాకు ప్రశాంతత దొరికిద్దేమో అని ఆలోచన చేసేటువంటి వారు చాలామంది ఉన్నారండి. కొంతమంది ఏమని ఆలోచన చేస్తూ ఉంటారంటే, కొంతమంది మత్తు పానీయాలకు అలవాటు అయిపోయి వారు ఏం చేస్తారంటే ఒంటరితనాన్ని గడుపుతారు. చీకటిని ప్రేమిస్తారు కానీ వెలుగును వారు ప్రేమించేటువంటి స్వభావంలోనికి రారు. ఎందుకంటే ఆ చీకటిలోనే వారు ఆనందాన్ని వెతుక్కోవటానికి, సంతోషాన్ని వెతుక్కోవటానికి, సమాధానాన్ని వెతుక్కోవటానికి, ఆనందాన్ని వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తారు. అది ఏమాత్రం కూడా వారికి ప్రయోజనకరమైనటువంటిది కానే కాదు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, మనము దేవుని వైపు చూసినప్పుడు, దేవుని వైపు